3 టెస్ట్స్ టు డిటెక్ట్ ఫ్యూచర్ ఫర్టిలిటీ. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్స్, విశాఖపట్నం. ఏ 3 టెస్ట్ చేయించుకుంటే మన ఫ్యూచర్ ఫర్టిలిటీ ఎలా ఉంటుందో అన్నది తెలిసిపోతుందో మనకి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తా. సో, మీరు ఎర్లీ 20స్‌లో అయినా పెళ్లి చేసుకోండి, ఎర్లీ 30స్‌లో అయినా పెళ్లి చేసుకోండి. ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామా, కెరియర్ బిల్డ్ చేసుకుందామా అన్న డౌట్ అందరికీ కామన్‌గా ఉంటుంది. సో, అలాంటి డౌట్ ఉన్నప్పుడు ఈ 3 టెస్ట్స్ చేయించుకుని మీ ఫర్టిలిటీని ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది. యాస్ ఎ కపుల్ అబ్బాయిలు ఖచ్చితంగా వీర్య పరీక్ష చేయించుకోవాలి. వీర్యాలని టెస్ట్ చేసే పరీక్ష. అదే సీమన్ అనాలిసిస్. అందులో మీ కౌంట్ బావుందా? క్వాంటిటీ ఎలా ఉంది? అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉన్నాయా? మార్ఫాలజీ ఏమైనా తేడాగా ఉందా? అన్న దాన్ని బట్టి మనం రూల్ ఔట్ చేసుకోవచ్చు. అలాగే అమ్మాయిల్లో డేట్ వచ్చిన రెండో రోజో, మూడో రోజో స్కాన్ చేయించుకుని, ఆ స్కాన్ అంటే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేయించుకుని, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది మనం తెలుసుకోవాలి. ఇదేంటంటే ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉందో మనకి ఒక ఐడియా ఇస్తుంది. తర్వాత యాంటీ ముల్లేరిన్ హార్మోన్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అదేంటంటే ఎగ్ క్వాంటిటీ ఎంతుంది? అంటే ఎన్ని ఎగ్స్ ఇంకా నిలవున్నాయి? బావుందా? లేదా? అన్నది మనకొక రఫ్ ఐడియా అనేది ఈ ఏఎంహెచ్ అనే టెస్ట్ మనకిస్తుంది. సో, ఈ 3 టెస్ట్‌లు చేయించుకోవడం వల్ల మన ఫ్యూచర్ ఫర్టిలిటీని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డూ ఫాలో మై పేజ్. థాంక్ యూ.